ట్రైలర్ అప్డేట్ అధికారికంగా ఇవ్వకపోయినా కనీసం ఇలాంటి అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్‌లో ఉత్సాహం మామూలు రేంజ్‌లో ఉండదని ఒకే ఒక చిన్న యానిమేషన్ వీడియోతో సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది అంటున్నారు ఫ్యాన్స్. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ని ఈ నెల 5వ తారీఖున కానీ, 6వ తారీఖున కానీ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. కేవలం నూతనంగా వచ్చిన వీఎఫ్ఎక్స్ షూట్స్‌ని జత చేసే ఉద్దేశంతోనే ట్రైలర్ కాస్త ఆలస్యమైందని, లేకపోతే రేపే విడుదల ఉండేదని అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమా హిందీ వర్షన్ కోసం వారణాసిలో ఒక గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఈ ఈవెంట్‌కి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొంటాడని కూడా ప్రచారం సాగింది. కానీ సమయం లేకపోవడంతో వారణాసి ఈవెంట్ రద్దయిందట. కేవలం తెలుగులో మాత్రమే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందట. హైదరాబాద్‌లో కానీ, తిరుపతిలో కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, సత్యరాజ్, నోరా ఫతేహి, జిషుసేన్ గుప్తా ఇతర కీలక పాత్రలను పోషించారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. వీరమల్లు పేరుతో ఓ పవర్ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు పవన్ కళ్యాణ్. మొఘల్ సామ్రాజ్యం బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ సినిమా తెరకెక్కింది. మొఘలుల పరమైన చారిత్రాత్మక కోహినూర్ వజ్రాన్ని తస్కరించే యోధుడి పాత్ర ఇది. ఔరంగజేబు పాత్రను బాబీ డియోల్ పోషించాడు. సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు మాస్ యాత్రకు సిద్ధపడుతున్నారు. థియేటర్స్ వద్ద సందడికి ఇప్పటి నుంచి సమాయత్తం అవుతున్నారు. నెవర్ బిఫోర్ అన్నట్లుగా వీరమల్లు పండుగ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విడుదల కాబోతున్న తొలి సినిమా ఇదే కావడం వల్ల ఎప్పుడెప్పుడా అంటూ ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్‌తో ఓ ఊపు ఊపడం ఖాయం అనిపిస్తుంది మూవీ. ఈ క్రమంలో ది మంత్ ఆఫ్ హరిహర వీరమల్లు పేరుతో వీడియో వదిలారు ఫ్యాన్స్. పవన్ ఫ్యాన్స్ ఎంత ఉత్కంఠతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారనేది ఈ వీడియోను చూస్తే అర్థం చేసుకోవచ్చు. విడుదలైన కొన్ని నిమిషాలనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.